వెరీ గుడ్ మార్నింగ్ అండి. దేశంలో మొట్టమొదటిసారిగా ఒక సర్వింగ్ చీఫ్ మినిస్టర్ని, పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు. ఈ ఘనత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానిదండి. ఢిల్లీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ని నిన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు అరెస్ట్ చేశారు. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా పదవిలో ఉండగా అరెస్ట్ కాలేదండి. గతంలో అరెస్ట్ అయిన వాళ్ళంతా, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు, అంతకుముందు లాలూ ప్రసాద్ యాదవ్ గారు, అంతకుముందు జయలలిత గారు, ఈ మధ్యకాలంలో హేమంత్ సోరెన్ గారు. హేమంత్ సోరెన్ యాక్చువల్గా ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కానీ ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు. చేసిన తర్వాత ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ విధంగా గతంలో పదవిలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేశారు, కానీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళని ఈడీ కానీ సిబిఐ కానీ అరెస్ట్ చేయలేదు. మొట్టమొదటిసారిగా పదవిలో ఇంకా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి ఒక రకంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక కొత్త రికార్డుని నెలకొల్పింది. ఎందుకు అరెస్ట్ చేశారో అందరికీ తెలుసు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పేరుతో ఉన్నటువంటి వ్యవహారం. ఈ లిక్కర్ కేసు ఏమిటి? సింపుల్గా లిక్కర్ కేసు ఏమిటంటే, ఢిల్లీలో గతంలో లిక్కర్ అమ్మకాలన్నీ కూడా ప్రభుత్వమే చేసేది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి రీటైల్ షాప్సే చేసేవి. ఈ మధ్యకాలంలో పాలసీ మార్చి అనేక రాష్ట్రాల్లో ఉన్నట్టుగానే ఈ రీటైల్ షాపుల్ని ప్రైవేటైజ్ చేయాలి, ప్రైవేట్ వాళ్ళే రీటైల్ షాపులు పెట్టుకుంటారు, ప్రభుత్వం ఓన్లీ బెవరేజ్ కార్పొరేషన్ ద్వారా ఈ లిక్కర్ని వాళ్ళకి అందిస్తుంది అనేటువంటి కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఈ విధానాన్ని తీసుకురావడం వెనక అవినీతి జరిగింది. ఇందులో సౌత్ గ్రూప్ అనేటువంటి ఒక సంస్థ ఉన్నది. ఈ సౌత్ గ్రూపులో మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఆయన కొడుకు మాగుంట రాఘవరెడ్డి గారు, అట్లాగే అరబిందో కంపెనీకి చెందినటువంటి శరత్ చంద్రారెడ్డి గారు, వీళ్ళు ఉన్నారు. వీళ్ళల్లో పార్ట్నర్గా బీఆర్ఎస్ నాయకురాలు కవిత గారు కూడా ఉన్నది. 100 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. ఇందులో 150 కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చారు ఆమ్ ఆద్మీ పార్టీకి ఆ టైంలో. ఆ డబ్బుని అప్పటి పంజాబ్ ఎన్నికల్లో ఖర్చు పెట్టింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇవి ఈడీ ఆరోపణలు. అయితే ఈ ఆరోపణలకు తగిన ప్రాతిపదిక ఉందా, ఎవిడెన్స్ ఉందా లేదా అనేది ఇప్పటికీ కూడా స్పష్టత లేదండి. ఎందుకంటే గతంలో మనీష్ సిసోడియా ఉప ముఖ్యమంత్రి, ఆయన ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఆయన ఏడాదిగా తిహార్ జైల్లో ఉన్నాడు. ఉప ముఖ్యమంత్రిగా ఉండగానే రిజైన్ చేశాడు. ఆ తర్వాత ఆయన రిజైన్ చేశాడు ఆ పదవికి. ఉప ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన అరెస్ట్ చేశారండి. ఆ తర్వాత రిజైన్ చేశాడు. పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో మనీష్ సిసోడియాని అరెస్ట్ చేశారు. మరొక మంత్రిని కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళు తర్వాత పదవులకు రాజీనామా ఇచ్చారనుకోండి. సిసోడియా ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో అరెస్ట్ చేస్తే ఇప్పటికీ జైల్లోనే ఉన్నాడండి. ఈడీ కేసు కింద అరెస్ట్ జరిగింది. సో ఇప్పుడు కేజ్రీవాల్ని కూడా ఇదే కేసులో అరెస్ట్ చేశారు. వీటిల్లో ఆధారాలు లేవని చెప్పి సుప్రీంకోర్టు ఆ మధ్యకాలంలో విచారణ సందర్భంగా అన్నది. మనీష్ సిసోడియా కేసు విచారణ సందర్భంగా ఎక్కడ ఏమీ ఆధారాలు కనిపించడం లేదు, వాళ్ళు లంచం ఇచ్చినట్టుగా మీరు చాలా వేగ్గా ఈ ఆరోపణ చేస్తున్నారు, దీన్ని ఎట్లా మేము సీరియస్గా తీసుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు అన్నది. అయినా కూడా వాళ్ళు మరి కారణం తెలియదు, రిలీఫ్ ఇవ్వలేదు. ఒక కారణం ఏంటంటేనండి, ఈడీ చట్టాలని కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో కొంత మార్చింది. దురదృష్టవశాత్తు ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారికి పిఎంఎల్ఏ కింద, అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అంటారు, ఆ చట్టం కింద ఎవరినైనా సరే ఎప్పుడైనా సరే అరెస్ట్ చేసి జైల్లో పెట్టచ్చు అని ఒక పిఎంఎల్ఏ యొక్క దాని అధికారాలను విస్తృతం చేశాడండి. ఆ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారిని తర్వాత మరి బీజేపీ ప్రభుత్వం లోక్పాల్గా నియమించింది ఈ మధ్యకాలంలో అనేటువంటి విమర్శలు కూడా వచ్చినాయి. ఆ విధంగా అధికారాలను పెంచడం వల్ల ఈడీ వాళ్ళు ఎవరినైనా ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు. ఇక్కడ ఇంకొకటి ఏం జరిగిందంటే, ఈడీ కేసుల కింద అరెస్ట్ చేస్తే ఇప్పుడు ఎవరైతే అరెస్టుకు గురయ్యారో వాళ్ళే నేను నిర్దోషిని అని నిరూపించుకోవాలి. మామూలుగా భారతీయ చట్టాల ప్రకారం ఏంటి, మీరు ఎవరైనా అరెస్ట్ చేస్తే బియాండ్ రీజనబుల్ డౌట్ వాళ్ళ యొక్క దోషిత్వాన్ని నిరూపించాలి కోర్టులో. మీరు నిరూపించాల్సిన బాధ్యత ఎవరైతే ఆరోపణ చేశారో వాళ్ళ మీద ఉంటుంది. ఇతను దోషి అని చెప్పి నిరూపించాలి, అందుకు ఆధారాలను ప్రొడ్యూస్ చేయాలి. ఆ ఆధారాలు కూడా బియాండ్ రీజనబుల్ డౌట్ ఉండాలి, అంటే ఎటువంటి అనుమానం ఉండకూడదు అందులో. కానీ ఇప్పుడు చట్టాన్ని మార్చిన తర్వాత ఈడీలో ఏమైందంటే, ఈ పిఎంఎల్ఏ కింద ఎవరినైనా అరెస్ట్ చేస్తే వాళ్ళు లేదు మేము నిర్దోషులము అని నిరూపించుకోవాల్సినటువంటి ఆ బాధ్యత వాళ్ళ నెత్తి మీద పెట్టారు. సో
బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. అంటే ప్రూఫ్ చూపించాల్సింది ఎవరైతే ఆరోపణ చేశారో వాళ్ళు కాదండి, ఎవరైతే ఆరోపణకు గురయ్యారో వాళ్ళు అన్నమాట. ఆ కారణంగా సంవత్సరాల తరబడి నెలల తరబడి జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఈడీ పిఎంఎల్ఏ యాక్ట్ కింద కనుక ఈడీ అరెస్ట్ చేస్తే. ఆ నేపథ్యంలోనే కవిత కూడా అరెస్ట్ అయింది. అందుకనే నేను మొన్న చెప్పాను, ఆవిడ కూడా ఎంతకాలమైనా కావాలి అంటే ఈడీ వాడు జైల్లో పెట్టచ్చు. ఇప్పుడు కేజ్రీవాల్ నిన్న మరి అర్ధరాత్రి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ముఖ్యమంత్రిని. దాదాపు 9 సార్లు ఈడీ వాళ్ళు నోటీసులు ఇచ్చారండి ఆయనకి. నేను మీ దగ్గరికి రాను అని చెప్పాడు, మీకు అధికారం లేదని చెప్పాడు. దాని మీద కోర్టులో వేశాడు. ఇన్ఫ్యాక్ట్ అరెస్ట్ చేయొద్దున్నానని చెప్పి కోర్టులో వేస్తే నిన్ననే దాని గురించిన విచారణకు వస్తే ఏప్రిల్కి వాయిదా వేశారండి సుప్రీంకోర్టు వారు, హైకోర్టు వారు. వేస్తే దానిని మరి ఆసరాగా తీసుకున్నారో ఏమో తెలియదు ఈడీ వాళ్ళు, వెంటనే అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఎప్పుడైతే కోర్టుకి మీరు వెళ్ళారో నన్ను అరెస్ట్ చేయొద్దని మీరు చెప్పండి అని, లేదు మేము ఇప్పుడు చెప్పమని కోర్టు అన్నదో, ఆ వెంటనే అరెస్ట్ చేయడానికి తగిన అవకాశం ఉంటుంది ఆ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి. కాబట్టి అరెస్ట్ చేశారు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏమిటంటే, ఒకటి అసలు ఈ కేసులో ఏమైనా సరుకుందా లేదా అనేది ఒకటైతే, ఇందులో ఆధారాలు ఉన్నాయా లేదా, నిజంగా ఇందులో అవినీతి జరిగిందా లేదా అనేది ఒకటైతే, 2 పొలిటికల్ అపోనెంట్స్ని, రాజకీయ ప్రత్యర్థుల్ని ఈ విధంగా అరెస్ట్ చేసుకుంటూ పోవడం బీజేపీ ప్రభుత్వం మీద ఇది పెద్ద విమర్శ అండి. ఇదేంటంటే దేశాన్ని నియంతృత్వంలోకి తీసుకెళ్తున్నారు. పొలిటికల్ అపోనెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద ఏదో కేసులు పెట్టి వాళ్ళు అరెస్ట్ చేయటం, వాళ్ళని పోటీ చేయడానికి వీలు లేకుండా అనర్హులుగా ప్రకటించడం. రాహుల్ గాంధీ విషయంలో చేశారు అది. అసలు పోటీ చేయడానికి అర్హుడు కాదు ఆయన, ఎందుకంటే జైలు శిక్ష వేశారు కాబట్టి. అదృష్టవశాత్తు ఆయన సుప్రీంకోర్టులో రిలీఫ్ దొరికిందనుకోండి. బట్ చాలామంది రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో బీజేపీ వ్యతిరేకులు, వాళ్ళందరి మీద కూడా ఇటువంటి కేసులు పెడుతున్నారు. ఇప్పుడు తాజాగా కేజ్రీవాల్ని ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉంది కాబట్టి ఎన్నికల ముందు, అది కూడా ఎన్నికల ముందు ఈ విధంగా చేయడం అంటే ఖచ్చితంగా ఇది ఎలక్షన్ ఇంటర్ఫియరెన్స్ అండి. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడం అన్నమాట ఇది. ఎన్నికలు సజావుగా, సాఫీగా, పక్షపాతరహితంగా, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్లో జరగాలి కదా. అందరికీ సమానంగా అవకాశం ఉండాలి పోటీ చేయడానికి. ప్రజలు ఎవరైనా కావాలంటే వాళ్ళు ఎన్నుకుంటారు. అది రాజ్యాంగ స్ఫూర్తి. కానీ ఆ స్ఫూర్తికి విరుద్ధంగా అన్ని నియమ నిబంధనలు ఉల్లంఘించి మరి, అంటే చట్టం యొక్క స్ఫూర్తిని, ఇప్పుడు నియమాలు నిబంధనలు అంటే చట్టాన్ని మార్చుకున్నారు, అసలు చట్టమే అన్యాయం అనుకోండి. ఆ అన్యాయపు చట్టం కింద ఎవరైనా అరెస్ట్ చేస్తే అది అన్యాయం కాకుండా పోతుందా? తర్వాత రాజకీయంగా ఎంత అనైతికం ఇది బీజేపీ చేస్తున్న పని. కేజ్రీవాల్ని నేరుగా రాజకీయ రంగంలో ఎదుర్కోవాలి, కానీ ఈ విధంగా ఒక కేసు పెట్టి, ఒక కేసు బనాయించి, ఆ కేసు కింద అతన్ని నానా రకాలుగా హింసించి ఇప్పుడు అరెస్ట్ చేశారు అంటే అది ఎన్నికల ముందు. ఎన్నికలు ఇంకొక 2 నెలల్లో జరగబోతున్నాయి. నోటిఫికేషన్ కూడా వచ్చింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఇప్పుడు అమల్లోకి వచ్చిందండి. అసలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ రకమైన అరెస్టులు జరగవచ్చా అనేది కూడా తెలియదు. అదేమంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేటువంటి ఒక క్లీషే డైలాగ్ని చెప్తారు. కానీ ఆ చట్టం కొంతమందికి చుట్టంగా మారి ఆ చట్టానికి ఎటువంటి ఇంటిగ్రిటీ లేకుండా తయారైనప్పుడు ఇటువంటి అరెస్టులు చేయొచ్చా? కేజ్రీవాల్ని ఇట్లా అరెస్ట్ చేయడం ద్వారా స్పష్టంగా అర్థమైన విషయం ఏంటంటే ఇది ఖచ్చితంగా రాజకీయ ప్రేరేపిత చర్య, అందులో ఎటువంటి సందేహం లేదు. లేకపోతే ఈ టైంలో అరవింద్ కేజ్రీవాల్ని, ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కేజ్రీవాల్ జైల్లోనే ఉంటాడు, ఆయన ముఖ్యమంత్రిగానే కొనసాగుతాడు అని చెప్పి ఆయన పార్టీ వాళ్ళు చెప్పారండి నిన్న. మరి ఇదొక విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. జైల్లో ఉన్న ముఖ్యమంత్రి మరి పరిపాలన చేయొచ్చా అనేది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. రేపు కోర్టులో ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఎంతకాలం పాటు ఆయన జైల్లో ఉంటాడు? ఈ ఎన్నికల మొత్తం ఆయన జైల్లోనే ఉంటాడా? ఆయన జైల్లో ఉంటే మరి ఆమ్ ఆద్మీ పార్టీ ఒక రాజకీయ పార్టీగా తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించుకోవడానికి వీలవుతుందా? నిర్వహించుకోవడానికి వీలు లేకుండా అట్లా చేయొచ్చా? అట్లా చేయడం ద్వారా మన ఎన్నికల ప్రక్రియని మనం కలుషితం చేయడం లేదా? ఇట్లాంటి చాలా చాలా ప్రశ్నలు వస్తాయండి. కాబట్టి ఇది ఒక మేజర్ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్. ఇది ఒక వాటర్ షెడ్ డెవలప్మెంట్ అండి భారత రాజకీయాల్లో, భారత ఎన్నికల చరిత్రలో కూడా. ఏమవుతుందనే చూడాలి. అంటే ప్రత్యర్థులు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అనడానికి ఎక్స్టెన్షన్గా ఇంకో పాయింట్ ఏమిటంటే, నిన్నే ఒక ప్రెస్ మీట్ పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు, రైలు టికెట్లు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు అని. ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ని ఫ్రీజ్ చేశారండి ఐటీ వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు.
దానివల్ల ఏమైంది, డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి లేదు, ఎన్నికల దగ్గరకు వచ్చినాయి, నాయకులు అందరూ తిరగాలి, నాయకులు ఫ్లైట్లో వెళ్ళాలి, రైల్లో వెళ్ళాలి, కార్యక్రమాలు చేసుకోవాలి, మీటింగ్లు పెట్టుకోవాలి, వీటన్నిటికీ డబ్బు కావాలి. ఈ డబ్బు బ్యాంకులోంచి డ్రా చేసుకోవాలి. మీరు అన్ని అకౌంట్లు ఫ్రీజ్ చేస్తే మరి ఎట్లా చేసుకుంటాయి? వీళ్ళు ఏం చెప్తున్నారు, నిన్న కాంగ్రెస్ ఆర్థిక వనరుల మీద ముప్పేట దాడి జరుగుతోంది, ఖాతాలను ఫ్రీజ్ చేశారు, దీన్ని తక్షణం అన్ఫ్రీజ్ చేయాలి అని చెప్పి సోనియా గాంధీ గారు కూడా పార్టిసిపేట్ చేశారండి చాలా కాలం తర్వాత ఒక ప్రెస్ మీట్లో. రాజ్యాంగ సంస్థలు జోక్యం చేసుకోవాలని అడిగారు. మా నేతలు రైళ్లలో కూడా ప్రయాణించలేకపోతున్నారు, రైలు టికెట్ కూడా కొనుక్కోలేకపోతున్నారు, ఎవరికి ₹2 ఇవ్వలేని పరిస్థితి అన్నాడు రాహుల్ గాంధీ. ఏమిటి వీళ్ళు చెప్పిన కారణం ఏంటి? ఐటీ వాళ్ళు గమ్మత్తుగా ఉందండి కారణాలు. ఒకటి ఏంటంటే 2018లో అన్నట్ట కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క ఐటీ రిటర్న్ సబ్మిట్ చేయాలి కదా, అవి లేటుగా సబ్మిట్ చేసిందట. కాబట్టి దానికి వీళ్ళు పెనాల్టీ వేశారు. ఆ పెనాల్టీ 100 కోట్లో 150 కోట్లో భారీ ఎత్తున వేసేశారు. వేసి అవి కట్టాలని చెప్పి ఫ్రీజ్ చేశారు అకౌంట్లని. మళ్ళీ ఇప్పుడు తాజాగా 1994-95 అండి, ఎప్పుడో, బహుశా అప్పుడు రాహుల్ గాంధీ కూడా చిన్న పిల్లవాడు, అప్పుడు సీతారాం కేసరి గారు కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్గా ఉన్నారు. ఆ టైంలో ఏదో జరిగిందని చెప్పారు. జరిగిందని చెప్పి అప్పట్లో ఏదో ఒక మినహాయింపుకు సంబంధించి ఏదో జరిగింది కాబట్టి దాని మీద కూడా మేము ఫ్రీజ్ చేస్తున్నామని చెప్పారట. చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అకౌంట్లన్నీ బ్యాంకులో ఫ్రీజ్ చేశారండి. దాని ద్వారా ఆ పార్టీ యొక్క కార్యకలాపాలను కూడా వీళ్ళు ఫ్రీజ్ చేసినట్టే. ఒక పార్టీ కార్యకలాపాలు చేసుకోవాలంటే వాళ్ళు డబ్బులు కావాలండి, డబ్బులు లేకుండా జరగదు కదా. బ్యాంకులో ఉన్న డబ్బు కూడా వాళ్ళు విత్డ్రా చేసుకోలేకపోతే ఏ విధంగా వాళ్ళు వాళ్ళ పార్టీ కార్యకలాపాలు నిర్వహించుకోవాలి? అప్పట్లో 14 లక్షల రూపాయలు 94-95లో విరాళాలు వచ్చినాయట. ఆ 14 లక్షల రూపాయలు క్యాష్ రూపంలో వచ్చినాయట. 2000 కంటే ఎక్కువ క్యాష్ తీసుకోకూడదు అప్పుడున్న నిబంధనల ప్రకారం, అట్లా తీసుకున్నారు కాబట్టి అకౌంట్ ఫ్రీజ్ చేశారు. చూడండి ఎటువంటి కారణాలు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకలాపాలని, వాళ్ళ రాజకీయ కార్యకలాపాలని ఎన్నికల నేపథ్యంలో, ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఇట్లా స్తంభింపచేయడం ద్వారా బీజేపీ ఏం చేస్తోంది, మళ్ళీ మిగతా పార్టీలన్నిటికీ ఆ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, అందరికీ సమాన అవకాశాలు ఎన్నికలు ఎదుర్కోవడానికి కల్పించడం లేదన్నమాట. దురదృష్టం ఏంటంటే ఇంతవరకు కోర్టులు కూడా ఎటువంటి రిలీఫ్ ఇవ్వలేదండి. ఈ రకమైన పరిస్థితుల్లో దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏమో వాళ్ళ అకౌంట్లు ఫ్రీజ్ చేయటం వల్ల వాళ్ళు తమ ఎన్నికల కార్యకలాపాలను నిర్వహించలేకపోతున్నారు. దేశ రాజధానిలో ఉన్నటువంటి ఒక పార్టీ, ఒక రైవల్ పార్టీ, ప్రత్యర్థి పార్టీ నాయకుడిని ఏదో కేసు కింద ఇప్పుడు అర్జెంటుగా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేకపోయినా ఈడీ అరెస్ట్ చేసి లోపల పెట్టి వాళ్ళ యొక్క ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుంటున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వ్యవహరిస్తున్నాయి. ఈ రకంగా జరిగితే దేశంలో ఎన్నికల మీద సామాన్యుడికి ఎట్లా నమ్మకం కలుగుతుంది? ఎన్నికలు మంచో చెడో ఎన్నికలు జరిగితే అవతలవాడు మంచివాడైనా చెడ్డవాడైనా ప్రజలు కావాలి అని కోరుకుంటే వాళ్ళు ఎన్నుకుంటారు. ప్రజలు ఎన్నుకోవడానికి తగిన వాతావరణం ఉండాలి. ఆ తర్వాత వాళ్ళు మంచి వాళ్ళని ఎన్నుకుంటారా చెడ్డవాళ్ళని ఎన్నుకుంటారా అనేది ప్రజల ఇష్టం. మనకున్న సిస్టమ్ అది ప్రస్తుతం. సో ఆ ప్రజాస్వామ్య వ్యవస్థ ఏదైతే పెట్టుకున్నామో అందులో దానికి తగిన విధంగా ఆ వాతావరణాన్ని దాన్ని కంటిన్యూ చేయాలి. కానీ దాంట్లో జోక్యం చేసుకొని ఎన్నికల ప్రక్రియలో ఇంటర్ఫియర్ అయ్యి ఆ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేకుండా రాజకీయ పార్టీలకి అన్నీ మేమే అని చెప్పి బీజేపీ చేయడం అన్యాయం అండి. వీళ్ళు ఇట్లా చేస్తే ఇక్కడ రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు కూడా ఇదే విధంగా రేపు అన్నీ చేయడానికి ఇప్పటికే ప్రయత్నిస్తున్నాయి. ఆ విధంగా మొత్తంగా దేశంలో ఎన్నికల వాతావరణం అంతా కూడా కలుషితం అయిపోతుంది. దీనివల్ల ఇది చాలా ప్రమాదకరం దేశంలో ప్రజాస్వామ్యానికి, మన ఎన్నికల ప్రక్రియకు కూడా.